చెప్పండి సార్. ఉత్తరాంధ్ర చెందినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుండి అతి చిన్న వయసులోనే ఎన్నిక కాబడినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీరు కూడా అదే జిల్లావాసిగా ఈ జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి చిన్న వయసులో కేంద్ర మినిస్టర్ అవడంపై మీ యొక్క అభిప్రాయము, మీ యొక్క స్పందన ఏంటి? ఇది జిల్లావాసులకు గర్వకారణం. ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తన 25వ ఏటే మొదటిసారిగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబడ్డారు. 2014, 2019 2 పర్యాయాలు ఎన్నిక కాబడ్డారు. ఆ 2 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన సమస్యలైనటువంటి అమరావతి, పోలవరం వంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తన బాణి అనేది పార్లమెంట్లో గళమెత్తడం జరిగింది. తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు గారు కూడా కేంద్ర మంత్రిగా, ఎంపీగా చేశారు. అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడినటువంటి ఉద్దాన ప్రాంతంలో ఉద్దాన మంచినీటి పథకం అయితేనేమి, శ్రీకాకుళం రోడ్ల అభివృద్ధిలు కూడా గణనీయమైనటువంటి కృషి చేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఒక వెనుకబడిన తరగతికి చెందినటువంటి వెనుకబడిన ప్రాంతంలో జన్మించినటువంటి ఆయన తన 35వ ఏట చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ఎంపిక కావడం జిల్లావాసులకు గర్వకారణం. ఆయన ఇప్పుడు రాష్ట్రం ప్రధానమైనటువంటి సమస్యల్లో కూరుకుపోయింది. ఈ ప్రధానమైన సమస్యల్ని గట్టెక్కించడానికి అమరావతి క్యాపిటల్ అనేది పునర్నిర్మాణానికి, అలాగే పోలవరం రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అలాగే ఈ కొత్త రైళ్ళు ఎక్స్టెన్షన్లోనైతేనేమి, ఇలాగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి తేవడంలో కూడా గణనీయమైనటువంటి కృషి చేస్తారని అనుకుంటున్నాం. కాబట్టి ఇది శ్రీకాకుళం జిల్లా వాసులకి ఒక గర్వకారణమైనటువంటి విషయం. ఎంపీగా ఉన్నప్పుడు తన యొక్క పనితనం ఏంటో చూపించారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి మీ జిల్లాకు అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారు. ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే తన కృషి మేరకు సాయశక్తుల రైల్వే స్టాండింగ్ కమిటీలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి ఫైట్ చేసి మరి నిధులు తేవడంలో చాలా కృషి చేశారు. మరి ఇప్పుడు ఎన్డీఏలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు కాబట్టి, ఎన్డీఏలో ఉంటున్నారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో, అలాగే జిల్లా అభివృద్ధిలో కూడా తన వంతు కృషి చేస్తారని, గతసారి కంటే 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయడానికైనా కృషి చేస్తారని జిల్లావాసిగా మేము భావిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏ రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి చేయడానికి దృష్టి పెడతారని మీరు భావిస్తున్నారు? ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్స్ అభివృద్ధి జరగవలసిన అవసరం ఉంది, అలాగే మంచినీటి సమస్యలని, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు అభివృద్ధిలోన వాటిలోన ఆయన కృషి చేస్తారని ఒక జిల్లా వాసిగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇవి అరికట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేయడానికి ఆయన నిలబడ్డారు. అన్ని జిల్లాల్లో కూడా రకరకాల పరిశ్రమలు తెచ్చి అక్కడ అభివృద్ధి చేయాలి, అలాగే ఈ వలసలు నివారించాలంటే తప్పనిసరిగా అన్ని జిల్లాల్లో కూడా పరిశ్రమలు నిర్మించి ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఇలాంటివి చేద్దాం అన్నటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఈ 3 జిల్లాల్లో కూడా అలాంటి పరిశ్రమలు నెలకొల్పి ఈ వలసల నివారణకి తప్పనిసరిగా ఆయన కృషి చేస్తారని భావిస్తూ ఉన్నాం.